हरि ओम श्री गुरुभ्यो नमः। ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ తెలియజేస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం, అందులో భాగంగా పాండవ సైన్యములో ఉన్న మహావీరుల యొక్క శంఖధ్వని తెలుసుకుందాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. ప్రథమ అధ్యాయంలో 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః. పరమేశ్వాసః కాశ్యశ్చ, శ్రేష్టమైన ధనుస్సు గల కాశీరాజుయును, మహారథః శిఖండీ చ, మహారథుడగు శిఖండియును, దృష్టద్యుమ్నః విరాటశ్చ, దృష్టద్యుమ్నుడును విరాటుడును, అపరాజితః సాత్యకిశ్చ, జయింపబడని సాత్యకియును, శంఖాన్ ప్రదద్మతుః, శంఖములను పూరించిరి. శ్రేష్టమైన ధనస్సు గల కాశీరాజును, మహారథుడగు శిఖండియును, దృష్టద్యుమ్నుడును విరాటుడును, జయింపబడని సాత్యకియును శంఖములను పూరించిరి అని ఈ శ్లోకం ఆ శబ్దార్థాన్ని తెలియజేస్తుంది. ఇందులో కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, వీళ్ళని గురించి తెలుసుకుందాం. సాత్యకి అనగా విసుగు లేకుండా పోరాడగలిగే సామర్థ్యం గలవాడు. ఇతనికి యుయుధానః అనే పేరుంది. యుయుధానుడు, యుయుధానః అంటే విశేషించి యుద్ధము చేయువాడు. అనగా విసుగు లేకుండా బ్రహ్మనిష్టయందు ఉండు స్థితి, దాన్ని సాత్యకి అన్నారు. విసుగు లేకుండా జ్ఞానయుద్ధం అనబడే బ్రహ్మనిష్టయందు ఉండునటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సాత్యకి అన్నారు. ఇంకా విరాటుడు అంటే విరాజతే విరాట్, రాజ్రుదీప్తం, విశేషించి ప్రకాశించువాడు విరాటుడు. అనగా బ్రహ్మజ్ఞాన తేజస్సు చేత ప్రకాశించగలిగే సామర్థ్యం గలవాడు విరాటరాజు. కాశీరాజు అనగా కాశత ఇది కాశః, కాశృదీప్తం, ప్రకాశించునది కాశః, కాశీ. కాశీ సర్వప్రకాశిక, కాశ్యతేతి కాశీ, కాశీ సర్వప్రకాశిక అని నిఘంటువు చెబుతుంది. సమస్తమును ప్రకాశింపజేయునది కాశీ. అనగా ఈ విశ్వమంతటిని ప్రకాశింపజేసే అటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉందో దాన్నే కాశీ అన్నారు. అట్టి కాశీలో ఉన్నటువంటి రాజును కాశీరాజు అన్నారు. రంజయతీతి రాజా, రాజును దీప్తం, రంజింపజేయువాడు కనుక రాజు. అనగా ప్రకాశించు బుద్ధితో ఇంద్రియములను రంజింపజేయువాడు కాశీరాజు. జ్ఞాన ప్రకాశముతో కూడిన బుద్ధి చేత ఇంద్రియములను రంజింపజేయువాడు కాశీరాజు అన్నారు. దృష్టద్యుమ్నుడు, దృష్టద్యుమ్నుడు అనగా దిట్టతనము పొందింపజేయువాడు. దృష్టద్యుమ్నుడు అంటే దిట్టతనము పొందింపజేయువాడు. దిట్టతనం అంటే
మనస్సెనడు దుర్యోధనుని సేన ఎంత మోసగించినా కూడా పట్టు వదలకుండా ఆ జ్ఞానయుద్ధమునందు దిట్టతనముగా ఉండుటయే దాన్నే దృష్టద్యుమ్నుడు అన్నారు. మనస్సనుడి యొక్క దుర్యోధనుని సేన ఎంత మోసగించినా కూడా ఆ గురుకీలునందు అనగా ఆ బ్రహ్మనిష్టయందు దిట్టముగా నుండు వృత్తియే దృష్టద్యుమ్నుడు. ఇతడు పుట్టుకతోనే ఖడ్గము, చాపము, కవచము, కిరీటము, రథముతో అగ్నివలే పుట్టిన జ్ఞానాగ్నియే దృష్టద్యుమ్నుడు. ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండము నుండి జ్ఞానపుత్రుడై అవతరించినటువంటి యొక్క తేజస్సంపన్నుడే ఈ దృష్టద్యుమ్నుడు. ఇతడు వక్రమార్గమును బోధించు ద్రోణ సంహారమునకై జన్మించినవాడు. వక్రమార్గాన్ని బోధించేటువంటి యొక్క ద్రోణ సంహారం చేయగలిగే ఏ దిట్టతనమైతే ఉందో దాన్నే దృష్టద్యుమ్నుడు అన్నారు. ద్రోణుడు అంటే ద్రోణతీతి ద్రోణ, ద్రోణ కౌటిల్యే, వక్రించు మార్గము ద్రోణత్వం. లోకములో వక్రించే అజ్ఞాన మార్గము ఏదైతే ఉందో దాన్ని ఖండించగలిగే జ్ఞాన తేజస్సుతో కూడినటువంటి ఒక దృష్టద్యుమ్నుడే అందుకు కారణం. అందువల్ల ఈ విధంగా కాశీరాజు అంటే ప్రకాశముతో కూడిన ఇంద్రియ వృత్తి గలవాడు, దృష్టద్యుమ్నుడు అంటే జ్ఞానయుద్ధమునందు దిట్టతనముతో నిలవగలిగినవాడు, విరాటుడు అంటే విశేషముగా బ్రహ్మతేజస్సుతో ప్రకాశించువాడు, సాత్యకి అంటే విసుగు లేకుండా జ్ఞానయుద్ధమునందు నిపుణత్వం గలవాడు. ఇలాంటి శంఖములు వాళ్ళు పూరించారు. ఇక శిఖండి అంటే శిఖాభిః అగ్రభాగైః ధీయతే చలతీతి శిఖండిః డీన్ విహాయ సాగతౌ. శిఖాభిః అగ్రభాగైః ధీయతే చలతీతి శిఖండి. కొనభాగములచే కదులునది కనుక శిఖండి. కొనభాగములచే అతి సూక్ష్మముగా కదులునది కనుక దాని శిఖండి అంటారు. శిఖండి అనే సర్పాన్ని మనం అక్కడక్కడ చూస్తాం. అది ఎలా ఉంటుందంటే ఇరువైపుల తలలు కలిగి ఉంటుంది, అతి సూక్ష్మముగా కదులుతూ ఉంటుంది. అది ఏ వైపైనా నడవగలుగుతుంది, ఇరువైపుల తలలు కలిగి ఉంటుంది కనుక అతి సూక్ష్మంగా కదులుతూ ఉంటుంది, అతి వేగంగా పోదది. అట్లాగే కొనభాగములచే కదులునది కనుక శిఖండి అన్నారు. అనగా బ్రహ్మనిష్టలో సహజ కుంభకం ఏర్పడినప్పుడు రేచక పూరకముల కొనలు అతి సూక్ష్మముగా ఆడునట్టి స్థితి ఏదైతే ఉందో దాన్నే శిఖండి అన్నారు. ఈ శిఖండి ఎవరో కాదు, పూర్వజన్మలో అంబ. ఈ అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు రాణులను భీష్ముడు అపహరించి తీసుకొచ్చి తన తమ్మునికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు అంబ తన వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. అప్పటికే తాను ఒక రాజును వరించి ఉంటుంది కనుక తన వృత్తాంతాన్ని తెలియజేసినప్పుడు అప్పుడు అంబ అనే టామను వదిలివేస్తాడు. అంబిక, అంబాలికను తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు ఆ అంబ అనేటామె వెళ్ళి తాను వరించిన రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మళ్ళీ స్వీకరించక అడ్డు చెబుతాడు. అప్పుడు ఆ అంబ అనేటామె వచ్చి భీష్ముణ్ణి తనను పెళ్ళాడమని కోరుతుంది. అప్పుడు భీష్ముడు తన ప్రతిజ్ఞను గురించి తెలియజేస్తాడు. అందుకు ఆమె భీష్ముని యొక్క గురువగు పరశురాముణ్ణి ఆశ్రయించి తన వృత్తాంతం అంతా చెబుతుంది. అయినప్పటికీ కూడా భీష్ముడు ఆ గురువు గారికి తన విధి విధాయకాన్ని మొత్తం విన్నవిస్తాడు. అప్పుడు పరశురాముడు కూడా ఏమీ చేయలేకపోతాడు. ఆ అంబయే ఎంతో తపస్సంపన్నురాలై శివుణ్ణి ప్రత్యక్షం గావింపజేసుకొని తన తనువు చాలించుకుంటుంది.
ఎప్పుడైతే ఆ అంబ అనేటామ ఆ జన్మలో తన తనువును చాలించుకొని పగబూని మళ్ళీ ద్రుపదుని ఇంట్లోనే పుడుతుంది. ద్రుపదుని యొక్క ప్రథమ సంతానం పుత్రికగా ఈమె పుడుతుంది. అయితే అప్పుడు ఆ ద్రుపద మహారాజు ఏం చేస్తాడంటే, తనకు మగపిల్లల మీద వ్యామోహం ఉంది గనక తన కూతురుకు మగ దుస్తులు వేసి పెంచి పెద్ద చేస్తాడు. అయితే ఆ రాజు తన కూతురు ఆడపిల్లేనన్న విషయం మర్చిపోయి మరో ఆడపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. ఈ విషయము ఆ శోభన రాత్రి యందు ప్రథమ రాత్రి యందు తెలియబడుతుంది. అప్పుడు ఆ పెళ్లి కూతురు తన తండ్రికి కబురు చేస్తుంది, తండ్రి గారు, మనం మోసపోయాము, ద్రుపదుడు మనల్ని మోసం చేశాడు, నా భర్త పురుషుడు కాదు స్త్రీయే అని కబురు చేస్తుంది. ఆ కబురు చేసినప్పుడు ఈ శిఖండి అనే ఆమె అర్థం చేసుకొని, ఈ కారణానికి నేనే కదా మూలం అనేటువంటి ఒక విధాయకాన్ని అర్థం చేసుకొని, ఆ రాజు యుద్ధానికి ఏ విధంగా వస్తాడో ఎలా వస్తాడో మా పరువు పోతుందని ఆత్మహత్య చేసుకోవడానికి ఆ రాత్రి అడవికి పోతుంది. అప్పుడు నారద మహర్షి తటస్థించి విషయం అడుగుతాడు, ఏమయ్యా శిఖండి, నీకు ఈరోజు ప్రథమ రాత్రి శోభనం కదా, ఎందుకు ఈ అడవికి వచ్చావు అని అడిగితే, అప్పుడు మహానుభావ, మీకు కూడా తెలియదా, నేను సహజంగా స్త్రీని, మరో స్త్రీని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తే అది ఎలా సమంజసం అని అడిగినప్పుడు ఆ నారదుడు ఒక మార్గం చెబుతాడు. నిజంగా నారదుడు అలాంటి సమయమునందే తటస్థిస్తూ ఉంటాడు. నారదః అనే పదములో ఒక అర్థం ఉంది. నారము అంటే జ్ఞానము, దా అంటే ఇచ్చువాడు. నారం దదాతీతి ఇది నారదః, జ్ఞానం దదాతీతి నారదః. ఈ రెండు పదాలు దానికే వర్తిస్తాయి. జ్ఞానమునిచ్చువాడు కనుక నారదుడు. నారం అంటే జ్ఞానము, దా అంటే ఇచ్చువాడు. తగు సమయానికి మార్గోపదేశం చేసి మార్గదర్శకం చేయువాడు నారదుడు. అందువల్ల మహాత్ముల యొక్క బోధరూప జ్ఞానం కూడా లోకంలో అలాగే ఉంటుంది. ఏ మానవుడైతే అజ్ఞాన మార్గంలో అలమటిస్తూ ఉంటాడో అట్టి అజ్ఞానాన్ని నిర్మూలించే కోసమే మహాత్ములు మనకు దర్శనమిస్తారు. ఆ విధంగా నారద మహర్షి ఆ శిఖండికి ఒక ఉపాయం చెబుతాడు. అదిగో ఆ దూరములో ఉన్నటువంటి ఒక కొండ గుహలో స్థూలకర్ణుడు అనబడే ఒక గంధర్వుడు ఉన్నాడు. అతడు యోగ సిద్ధి గలవాడు, జ్ఞానబలం గలవాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, నీ పరిష్కారానికి, నీ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెబుతాడు. అప్పుడు ఈ మొగవేషంలో ఉన్న శిఖండి ఆ స్థూలకర్ణుడిని ఆశ్రయించి తన వృత్తాంతమంతా చెబుతుంది. అప్పుడు ఆ స్థూలకర్ణుడు తన యోగ బలము చేత, జ్ఞాన బలము చేత తనకున్నటువంటి ఒక పురుషత్వాన్ని ఆ శిఖండికిచ్చి ఆ శిఖండిలో ఉన్న స్త్రీతత్వాన్ని తాను స్వీకరిస్తాడు. అప్పుడు ఆ శిఖండి మళ్ళీ తన రాజ్యానికి వచ్చి యథావిధిగా ఉంటుంది. ఏమిటి దీని అర్థం? బ్రహ్మజ్ఞానము లేని పూర్వము ప్రకృతి సంబంధిని స్త్రీ, బ్రహ్మానుభవము నొంది శ్రవణ బలము చేత బోధించు శక్తి స్త్రీ, పురుషుడు. బ్రహ్మజ్ఞానము లేని పూర్వము ప్రకృతి సంబంధిని గనుక స్త్రీగా చెప్పబడ్డాడు. బ్రహ్మానుభవము నొంది శ్రవణ బలము చేత బోధించు శక్తి ఏదైతే ఉందో దాన్నే పురుషుడు అన్నారు. స్థూలకర్ణుడు అంటే మహాత్ములు మనకు ఈ ఆధ్యాత్మిక విషయాన్ని స్థూలమగు శబ్ద రూపంలోనే మనకు ప్రసాదిస్తారు. ఆ శబ్ద జ్ఞానమంతా శ్రోత్రేంద్రియము ద్వారా మనం వింటాం. విన్న తర్వాత మనకు జ్ఞానం సిద్ధిస్తుంది. అందువల్ల జ్ఞానము లేనటువంటి అజ్ఞానముతో కూడిన ప్రకృతి సంబంధి గనుక స్త్రీ అన్నారు. జ్ఞానము కలిగిన తర్వాత బ్రహ్మానుభవము సిద్ధించింది గనుక అప్పుడు పురుషుడు అన్నారు.
లోకంలో ప్రతి మానవుడు పుట్టుకతో స్త్రీయే. ఎందువల్ల అంటే బ్రహ్మ జ్ఞానము లేక, బ్రహ్మానుభవ బలము లేక అబల అని పిలువబడతాడు. అందుకే స్త్రీ అనే పదములో 3 అక్షరాలు ఉన్నాయి. స ర త. సకారము సత్వగుణము, రకారము రజోగుణము, తకారము తమోగుణము. ఈ త్రిగుణములతో, అవస్థలతో, దేహాలతో కూడి ఉండడమే స్త్రీ. జ్ఞాన బలము లేనటువంటి యొక్క అబల స్త్రీ. దాన్ని ప్రకృతి అన్నారు. ప్ర అనగా సత్వగుణము, కృ అనగా రజోగుణము, తి అనగా తమోగుణము. ఈ త్రిగుణాత్మిక సంబంధమే ప్రకృతి అన్నారు. ఈ త్రిగుణములతో కూడుకొని దేహాలతో, అవస్థలతో ఉన్నంత వరకు ప్రతి ఒక్క మానవుడు స్త్రీ అనే చెప్పబడతాడు. ఎప్పుడైతే ఈ త్రిగుణాత్మిక సంబంధమైన అవిద్యను తొలగదీసుకొని, అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందుతామో అప్పుడే పురుషులం. జ్ఞాన బలము చేత ప్రకాశించే ప్రతి మానవుడు పురుషుడు అన్నారు. అందుకే స్త్రీగా పుట్టి మధ్యలో పురుషుడిగా మారినటువంటి యొక్క వాని ముఖం చూడడు భీష్ముడు. ఎప్పుడైతే అలాంటి వాడు తటస్థిస్తాడో వెంటనే ధనుర్బాణాలు త్యజిస్తాడు. ఇదే జరిగింది మనకు మహాభారతంలో. అందువల్ల శిఖండి అంటే బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు, సహజ కుంభకం ఏర్పడినప్పుడు రేచకపూరకముల కొనలు అతి సూక్ష్మముగా ఆడునట్టి స్థితి ఏదైతే ఉందో దాన్నే శిఖండి అన్నారు. అందుకే ఆ శిఖండిని దర్శించగానే భీష్ముడు పడిపోతాడు. ధనుర్బాణాలు కింద వేస్తాడు, అర్జునుని చేత పడగొట్టబడతాడు. అందుకే భీష్ముడిని పడగొట్టాలంటే శిఖండిని ముందుంచుకొని పడగొట్టాలన్నది ఇందులో ఉన్న సూక్ష్మమైన విషయం. ఇంకో విషయం, భీష్ముడంటే మనలో ఉన్నటువంటి యొక్క తెలివి, చిదాభాసుడు. అట్టి చిదాభాసుడనబడే తెలివి బ్రహ్మనిష్టలో ఎప్పుడు పడిపోతుందయ్యా అంటే ఆ జ్ఞానము సిద్ధించినప్పుడు, ఆ కుండలిని శక్తిని దర్శించినప్పుడు తెలివి కూడా పడిపోతుంది. అందుకే భీష్మ పతనానికి హేతువు శిఖండి. భీష్ముణ్ణి గెలవడం కోసమే మళ్ళీ అవతరించిన తత్వం ఏదైతే ఉందో దాన్నే శిఖండి అన్నారు. అందువల్ల శిఖండి యొక్క వృత్తాంతాన్ని మనము ఈ విధంగా అంతరార్థంగానే తెలుసుకోగలగాలి. అంతేగాని శిఖండి అంటే బృహన్నల కాదు. కొన్ని చోట్ల బృహన్నలే శిఖండి అని కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు. అది కాదు. బృహన్నల తనకు ఉండబడినటువంటి యొక్క అజ్ఞాతవాసంలో తానెవరో తెలియకుండా ఉండే కోసం ధరించిన వేషధారణ. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏమిటంటే శిఖండి అంటే భీష్మ పతనానికి కారణమైన ఏ విషయమైతే ఉందో దాన్నే శిఖండి అన్నారు. అందుకే ఈ భీష్ముడు 10 రోజులు యుద్ధం చేసి పడిపోతాడు. 10 రోజుల యుద్ధం అంటే ఈ దశాంగులములతో కూడినటువంటి యొక్క 10 అంగుళముల శ్వాస ఎక్కడైతే లయించిపోతుందో దాన్నే భీష్మ పతనానికి హేతువుగా శిఖండి అని చెప్పారు. అందువల్ల మన శ్వాస లోనికి 10 అంగుళాలు, బయటికి 10 అంగుళాలు నడుస్తుందని మహాత్ములు దాన్ని అనుభవంతో చెప్పారు. అట్టి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ బ్రహ్మనిష్ట అనబడే జ్ఞాన యుద్ధంలో, ఆ సత్య యుద్ధంలో, ధర్మ యుద్ధంలో ఎప్పుడైతే ఈ శ్వాస యొక్క కొనభాగములచే కదులునట్టి స్థితి ఏర్పడుతుందో దాన్నే శిఖండి అన్నారు. అందుకే శిఖండి జ్ఞానపుత్రుడు. స్థూలకర్ణుడి ద్వారా పొందినటువంటి యొక్క జ్ఞానమే శిఖండి పురుషుడు. ఆ స్థూలకర్ణుడి ద్వారా జ్ఞానం పొందనంత వరకు స్త్రీగానే ఉన్నటువంటి యొక్క ఆడకూతురు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనం కూడా ఎంతవరకైతే ఈ త్రిగుణాత్మిక సంబంధమైన అవిద్యతో, అజ్ఞానముతో కూడుకొని ఉంటామో అంతవరకు స్త్రీ అని చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఈ త్రిగుణాత్మిక సంబంధమైనటువంటి యొక్క అవిద్యను తొలగించుకొని
జ్ఞానాన్ని పొందుతామో అప్పుడే పురుషత్వం కలిగి ఉంటాం. అందువల్ల భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలో యోగశాస్త్రమని, బ్రహ్మ విద్య అని, అది ఉపనిషత్తుల యొక్క సారాంశమని చెప్పబడుతుంది కనుక ప్రతి ఒక్క విషయాన్ని మనం అంతరార్థంగా తెలుసుకోగలగాలి. ఆ విధంగా అంతరార్థంగా తెలుసుకున్నప్పుడే మనలో ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది, ఆత్మైక్య సిద్ధిని పొందే అవకాశం లభిస్తుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించుగాక అని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.